సో, వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారు? యెస్. బాగున్నాను. మనకు సో, నోటిఫికేషన్ వచ్చింది. అనుకున్నట్టు నోటిఫికేషన్ వచ్చింది. డేట్స్ కూడా ఇచ్చారు. ఫిబ్రవరి 24థ్ ఒక ఎగ్జామ్ ఉంది. గ్రూప్ 2 ప్రిలిమ్స్. అలాగే మార్చ్ 17థ్ ఒక ఎగ్జామ్ ఉంది. అది ఏపీపీఎస్‌సి 2 ఏపీపీఎస్‌సియే. ఏపీపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఈ వీటి యొక్క మెయిన్స్ ఏప్రిల్‌లో ఉండొచ్చు. ఓకే. సో, ప్రిలిమ్స్ గనుక మనం ఎట్లో గట్ల క్లియర్ అయిపోతే మెయిన్స్ ఈజీగా క్లియర్ అవ్వచ్చు. ఒకవేళ నో మనం ఇంకా లాంగ్ టర్మ్‌కి చూసుకుంటున్నా కూడా నెక్స్ట్ వచ్చే ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్‌కి, నెక్స్ట్ వచ్చే యూపీఎస్‌సి అంటే మనకు మేలో, జూన్‌లో జరిగే యూపీఎస్‌సి ఎగ్జాము, వాటన్నిటికి కూడా నెక్స్ట్ అక్టోబర్‌లో జరిగే ఎగ్జామ్స్ కూడా ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే డేటా పనికొస్తుంది. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంటు. మనం పాలిటీ టాపిక్‌లో ఉన్నాము. పాలిటీ సబ్జెక్ట్‌లో ఇన్‌ఫాక్ట్ పాలిటీ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. పాలిటీ సబ్జెక్ట్‌లో మనం ఫస్ట్ ఫండమెంటల్ రైట్స్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా! ఫండమెంటల్ రైట్స్ ఒకసారి రివైజ్ చేసి మనం డిస్కస్ చేసినవి, మనం మిగతా ఫండమెంటల్ రైట్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకేనా? రైట్. సో, ఫస్ట్ టాపిక్ ఇప్పుడు మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ప్రాథమిక హక్కులు. ప్రతి ఒక్కరికి హక్కులుంటాయి. మీ హక్కులు మీకు తెలియదు. తెలియకుండా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మీకు నచ్చింది మాట్లాడతారు, నచ్చిన ప్లేస్‌కి వెళ్తారు, నచ్చిన దేవుడిని కొలుస్తారు, నచ్చిన పేరుతో పిలుచుకుంటారు, నచ్చిన జాబ్ జేస్తారు, నచ్చిన ప్రదేశంలో ఉంటారు, నచ్చిన ఇంటికి వెళ్తారు. మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చింది మీరు జేసుకోవచ్చు. కానీ అవన్నీ మీకు రాజ్యాంగం కల్పించిన హక్కులు. ఆ విషయం మీకు తెలుసా? అది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ మీకు నచ్చింది మాట్లాడతారా? ఆ! అంటే మీకు ఒక ఫండమెంటల్ రైట్ ఉన్నట్టు. సింపుల్ లాజిక్. మీరందరూ సమానమే అని మీరనుకుంటున్నారా? ఆ! అంటే మీకు ఆర్టికల్ నంబర్ 14 ఉన్నట్టు. అంటే 14 ఆర్టికల్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్ అయ్యేది ఆర్టికల్ నంబర్ 12 నుంచి 35 వరకు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రాజ్యాంగం, ఇప్పుడు మన సబ్జెక్ట్ పేరు ఇండియన్ పాలిటీ. నేను మళ్ళీ చెప్తున్నాను. మన సబ్జెక్ట్ పేరు ఇండియన్ పాలిటీ. ఇండియన్ పాలిటీలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు అన్నమాట. ఒక మనిషి మనిషిలాగే ఉన్నాడు. ఒక మనిషి అని పిలవచ్చు. వాడొక బానిస గాదు. వాడొక జంతువు గాదు. వాడు మనిషిలా బతుకుతున్నాడు అని ఎప్పుడంటామంటే వాడికి కొన్ని హక్కులు ఉన్నప్పుడు వాడు మనిషిలాగా బతుకుతున్నాడు అనొచ్చు. మనం అంటుంటాం గొడ్డు చాకిరీ చేస్తున్నాడురా వాడు. లేదా వాడు వాడు పాపం వాడి కుటుంబం కోసం చాలా కష్టపడుతున్నాడు. పగలు, రాత్రి తేడా తెలియకుండా కష్టపడుతున్నాడు. వాడినందరూ కుక్కని చూసినట్టు చూస్తారు. వాడికి ఏమీ తెలియదు. ఇలా మనం కొన్ని వింటూ ఉంటాం. సో, అలా ఒక మనిషిలా మారడానికి ఏ హక్కులు ఉన్నాయో తెలుసుకోవడమే ఫండమెంటల్ రైట్స్. అందులో 12 ఆర్టికల్, 12 ఆర్టికల్, 12 ఆర్టికల్ మనకు ఆల్మోస్ట్ 400 ఆర్టికల్స్ ఉన్నాయి. 400 అవసరం లేదు. ఒక 80 ఆర్టికల్స్ దాకా చదువుకోవాలి. అందులో 12 ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. 12 నుంచి 30 వరకు ఇంపార్టెంట్. 35 వరకు ఉన్న 30 వరకు ఇంపార్టెంట్. 12 ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టేట్ అనే దానికి అర్థం చెప్తుంది. స్టేట్. స్టేట్ అంటే ఏంటి? అంటే ఆంధ్ర స్టేటు, తెలంగాణ స్టేటు, కర్ణాటక స్టేటు అని కాదు. ఆర్టికల్ 12 ప్రకారము స్టేట్ అంటే దేశం అని అర్థం. స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు అని అర్థం. స్టేట్ అంటే పార్లమెంటు అని అర్థం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ బాడీలు, గవర్నమెంట్ కంపెనీలు, ఇటువంటివన్నీ గూడా. సుప్రీం కోర్ట్ ఇంకేదైనా చెప్తే అది గూడా స్టేట్ కిందకొస్తుంది.
ఇవన్నీ కూడా స్టేట్ కింద, స్టేట్ అంటే సమానం. ఒకటి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు మా గవర్నమెంట్ ఇది ఇవ్వట్లేదు, మా గవర్నమెంట్ నీళ్ళు ఇవ్వట్లేదు, మా గవర్నమెంట్ నిధులు ఇవ్వట్లేదు, మా గవర్నమెంట్ నియామకాలు ఇవ్వట్లేదు, మా గవర్నమెంట్ తినడానికి ఫుడ్ ఇవ్వట్లేదు అని మీరు అడగచ్చు. పారడైజ్ బిర్యానీకి వెళ్ళి నాకు పారడైజ్ వాడు ఫ్రీగా బిర్యానీ ఇవ్వట్లేదు అని గొడవ చేయగలరా? డామినోస్కి వెళ్ళి డామినోస్ వాడు నాకు ఫ్రీగా పిజ్జా ఇవ్వట్లేదు అని గొడవ చేయగలరా? చెయ్యలేము. ఎందుకంటే అది ప్రైవేటు, అది ప్రైవేటు వాడు. ప్రైవేటు వాడి దగ్గర నుంచి నువ్వు తెచ్చుకునేంత హక్కు నీకు లేదు. గవర్నమెంట్ నుంచి తెచ్చుకోవచ్చు. అదే గవర్నమెంటే ఒక ఆంధ్రప్రదేశ్ పిజ్జా అసోసియేషన్ అని పెట్టి ప్రతి వాడికి ఒక ఫ్రీ పిజ్జా ఇస్తుంది అనుకుందాం. ఓకేనా? చికెన్ పిజ్జా ఒకటి, వెజ్ పిజ్జా ఒకటి, రోజుకొకటి ఫ్రీ అనుకుందాం. నీకు ఇవ్వలేదనుకో, నాకెందుకు ఇవ్వరా భయ్? నేను మనిషినే కదా, నేను ఆంధ్రప్రదేశ్ వాడినే కదా, నాకు పిజ్జా కావాలి అని గవర్నమెంట్ నిలదీసి అడగచ్చు. అవునా కాదా? మరి గవర్నమెంట్ అంటే ఎవడు, స్టేట్ అంటే ఎవడు అనేది ఈ ఆర్టికల్లో ఉంటుంది. అర్థమైందా? స్టేట్ అంటే ఎవడు, గవర్నమెంట్ అంటే ఎవడు అనేది ఉంటుంది ఈ ఆర్టికల్లో. గవర్నమెంట్ కూడా స్టేట్ కిందకు వస్తుందని చెప్తాం ఇండైరెక్ట్ గా. మీకు అర్థం అవ్వాలని గవర్నమెంట్ అంటే స్టేట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు పెద్ద పెద్ద బిహెచ్ఎల్ కంపెనీలు, ఎన్టీపీసీ కంపెనీలు, ఇలా పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్లు అని అంటుంటామే. మనం జనరల్ గా ఏమని పిలుస్తాము? గవర్నమెంట్ ఆఫీసర్ అంట అని గొప్పగా చెప్పుకుంటాం. అవునా కదా? అంత గొప్పగా చెప్పాల్సింది ఏమీ లేదు. గవర్నమెంట్ సర్వెంట్ అనాలి అతన్ని, గుర్తుపెట్టుకోండి. అవునా కదా? ఎందుకు? ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ లో పబ్లిక్ కోసము సర్వీస్ చేసే ఒక కమిషన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి. మన యూనియన్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్స్ లో కానీ ఆల్ ఇండియా సర్వీసుల కోసం పబ్లిక్ సర్వీస్ చేసే ఒక కమిషను. పబ్లిక్ సర్వెంట్, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అని ఏమంటాం? పబ్లిక్ సర్వెంట్ అంటాం. పబ్లిక్ కి సర్వ్ చేసేవాళ్ళు. మన సర్వర్ కి గౌరవం ఇవ్వాలి, కానీ వాడు మన గౌరవం ఇవ్వాలి కదా. అవునా కదా? మీరు ఒక హోటల్కి వెళ్తారు, అరే ఏం కావాలరా నీకు అంటాడా సర్వరు? సార్ నాకు దోశ తీసుకురండి సార్ అని మీరు అంటారా? లేదు కదా. సార్ మీకు ఏం కావాలి అంటాడు. మనకు నచ్చితే సార్ నాకు దోశ తీసుకురండి, లేకపోతే బాబు దోశ తీసుకురా అంటాం. ఇప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి చెప్పండి, లాజికల్ గా మాట్లాడుకుంటే? ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి? మనకు పని చేసేవాడు మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అవునా? మరి అదేంటి, గవర్నమెంట్ ఆఫీసుల్లో మనకు పనిచేసే గవర్నమెంట్ ఆఫీసర్కి మనం రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి? సరే ఇవ్వడం తప్పు కాదు, మరి వాడు మనకు ఇవ్వాలి కదా రెస్పెక్ట్. వాడు వద్దులేండి, ఆయన మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఆమె మనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇవ్వరేంటి మరి? రెస్పెక్ట్ కూడా ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఇవి తెలుసుకోవడమే ఫండమెంటల్ రైట్స్. ఇవి తెలుసుకోవడమే ఫండమెంటల్ రైట్స్. ఇది ఆర్టికల్ 12. అసలు దేశం అంటే ఏంటో తెలుసుకో, గవర్నమెంట్ అంటే ఏంటో తెలుసుకోవడమే మనకు ఆర్టికల్ 12 అని అంటాం. అది కాకుండా ఆర్టికల్ 12 అందరికి అర్థమైందా? ఏం చెప్తుందంటే అసలు స్టేట్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి అని చెప్తుంది. స్టేట్ అంటే ఏంటి, నువ్వెవరు, స్టేట్ అంటే ఏంటి అని చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 13. ఇదేం చెప్తుందంటే, ఆర్టికల్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఫండమెంటల్ రైట్స్ విల్ బికమ్ నల్ అండ్ వాయిడ్ అని చెప్తుంది. అరే ఇదేంది, ఏదో కొత్తగా ఉంది, నల్ ఏంది, వాయిడ్ ఏంది, ఇన్కన్సిస్టెంట్ ఏంటి, ఆర్టికల్స్ ఏంది, 13 ఏంది, విచిత్రంగా ఉందని అనుకునేరు. సింపుల్ లాజిక్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ ఏం కాదు, బట్ ఫ్రెండ్, ఓకే, మంచి ఫ్రెండ్. వాడు నా గురించి తప్పుగా మాట్లాడాడు, సరే కానీలే అని వదిలేస్తా. నా దేవుడి గురించి తప్పుగా మాట్లాడాడు, సరే పోనీలే అని వదిలేస్తా. మా అమ్మ నాన్న గురించి తప్పుగా మాట్లాడాడు, ఊరుకుంటానా? వెళ్ళి ఒకటి ఇస్తాను, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను కదా. అంటే నేను నాకు కరెక్ట్ అనుకున్నది ఏదైనా వాడు తప్పుగా మాట్లాడాడు అనుకో, వాడిని తీసేస్తాను, నేను ఫ్రెండ్ గా తీసేస్తాను. మీరు అలా ఎప్పుడైనా చేశారా చిన్నప్పుడు కానీ, ఎప్పుడన్నా కానీ?
చేయొద్దండి. ఎవరన్నా ఫ్రెండ్ కానీ ఎవరైనా తప్పుగా మాట్లాడితే అంత ఫ్రెండ్షిప్ కట్ చేసుకున్న వాళ్ళు చేయొద్దండి. చాలా మంది ఉన్నారు. సో, ఆర్టికల్ 13 అదే చెప్తుంది. ఏదైనా చట్టం గనక గవర్నమెంటోళ్ళు ఏదైనా చట్టం చేసి, ఆ చట్టం ఫండమెంటల్ రైట్స్‌కి గనక అగెయిన్స్ట్‌గా ఉంటే, ఆ చట్టాన్నే తీసేయండి. అర్థమైందా? ఇప్పుడు సింపుల్ లాజిక్ అమ్మ. మనకు పార్లమెంట్‌లో ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా రకరకాల మంత్రులు ఉంటారు కదా! వాళ్ళందరూ చట్టాలు చేస్తారా లేదా? ఆ! ఈ చట్టాలు చేసేవాళ్ళు ఆహ్, నా ఇష్టం. నేను ప్రధానమంత్రిని. నేను యూ నో నేనొక హోంమంత్రిని. నేను రేవంత్ రెడ్డి అనే నేను ఒక సీఎంని. జగన్మోహన్ రెడ్డి అనే నేను ఒక సీఎంని. నాకు నచ్చింది మేము చేసుకుంటాం. కావాలంటే రాష్ట్రాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తాం. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేస్తాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే సుప్రీం కోర్ట్ ఒప్పుకోదు. అసలు నువ్వెవరు అని అడుగుతుంది. అరే ఫండమెంటల్ రైట్స్‌కి అగెయిన్స్ట్‌గా ఉన్నాయి మీరు చేసే చట్టాలు. అసలు ఆ చట్టాన్నే తీసేస్తానంటుంది. అలా గాకుండా మోడీ గాని, అమిత్ షా గాని, రేవంత్ రెడ్డి గాని, అక్కడ సీఎం గాని, ఎవరైనా గాని మంచి చేస్తున్నారనుకో చేసుకోండి. మంచి చేసుకోండి. హ్యాపీ నో ఇష్యూస్. చెడు చేస్తే మాత్రం ఒప్పుకోను. ఆర్టికల్ 13 అర్థమైందనుకుంటున్నాను. ఏదైనా చట్టం చేయండి. ఏ చట్టమైనా చేయండి పర్లేదు. ఏదైనా చట్టం మన ఫండమెంటల్ రైట్స్‌కి అగెయిన్స్ట్‌గా ఉందనుకోండి దాన్ని తీసేయొచ్చు. సింపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు ఆహ్, ఎలా అంటే 6 అడుగుల కన్నా ఎక్కువ ఉండేవాళ్ళంటే నాకు నచ్చదు. ఎందుకంటే వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి. ఓకేనా? 6 అడుగుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు రోడ్ల మీద తిరగకూడదు. ఒక రూల్ పెట్టాను. ఎందుకంటే చూడ్డానికి బావుంటారు కాబట్టి 6 అడుగుల కన్నా అందంగా ఉన్నవాళ్ళు హైట్ ఉన్నవాళ్ళు రోడ్డు మీద తిరగకూడదు. ఇది రూల్ పెట్టాను. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రూల్ పెట్టింది. ఎందుకంటే సీఎం పొట్టోడనుకోండి, ఆ రూల్ పెట్టారనుకోండి. జస్ట్ ఇమాజిన్. ఆ! ఇప్పుడు ఆ 6 అడుగులు ఉండేవాడు సుప్రీం కోర్ట్‌లో కేసేస్తాడు. సార్ చూడండి సార్, నేను 6 అడుగుల కన్నా హైట్ ఉన్నాను. నన్ను బయట తిరగొద్దంటుంది అని సుప్రీం కోర్ట్‌లో కేసేస్తాడు. సుప్రీం కోర్ట్ ఏమంటుంది? "అరే మూర్ఖుడా! గవర్నమెంట్ అలా ఎలా చేస్తావు నువ్వు? నీవు చేసిన చెత్త చట్టం వల్ల వాడికి ఫండమెంటల్ రైట్స్ వయలేట్ అవుతున్నాయి. వాడి ఫండమెంటల్ రైట్స్ పోతున్నాయిరా. చట్టాన్ని తీసేసేయి" అని చెప్పేసి చట్టాన్ని తీసేస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఆర్టికల్ 13 యొక్క పవరు? ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఫస్ట్‌లో ఉన్న ఇద్దరికి మీకు అర్థం కాలేదా? ఫస్ట్ రోలో. ఓకే. 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 గుడ్. అది ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 అంటే అది. నెక్స్ట్ ఆర్టికల్ 14 ఒకటుందన్నమాట. ఆర్టికల్ 14 అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. లెట్ మీ రిపీట్ ఇట్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. మీరందరూ ఒకసారి పలకండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. హ్మ్. మీరందరూ కలిసి ఫుడ్ తింటారు గదా! లేతే ఫుడ్డు వ వ ఎవరి రూమ్‌కి వాళ్ళు తీసుకెళ్ళి తింటారా? కలిసే తింటారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఆహ్, ఎవరికైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ పెట్టారనుకోండి. ఒకరికేమో 2 స్వీట్లు పెట్టి మిగతా వాళ్ళందరికి ఒక స్వీట్ పెడితే మీరేమంటారు? "ఆ! అదేంది సార్ అందరికి 2 స్వీట్లు పెట్టండి" అంటారు. లేదా ఒక్కడికి ఒక స్వీటే పెట్టండి 2 స్వీట్లు పెట్టొద్దు అంటారు. లేదు ఒక బిర్యానీ చేసాం. వాడికేమో బిర్యానీ పెట్టి మనకేమో పులిహోర పెడితే ఊరుకుంటామా? ఊరుకోం గదా! నాకు బిర్యానీ కావాలి అంటాం. అవునా కదా? ఆ! ఇప్పుడు మీ అన్నదమ్ముల్లో గాని ఎవరికైనా గాని వాడికొక రూ. 10 ఇచ్చి మనకొక రూ. 5 ఇస్తే మనకి ఏమంటుంది? నాకు రూ. 10 లేదా వాడికి రూ. 5 అంటాం. అంటామా అనమా? ఆ! అదే ఈక్వాలిటీ బిఫోర్ లా. చట్టం ముందు అందరం సమానమే. ఈక్వాలిటీ బిఫోర్ లా. అప్లై చేయగలిగారా ఎప్పుడన్నా మీ రియల్ లైఫ్‌లో ఇది? ఎవరైనా అప్లై చేసారా? ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే.
రీసెంట్గా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకున్నారు. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. ప్రజా దర్బార్లోకి అంటే ప్రజాభవనంలోకి ఎవరైనా రావచ్చు అని, ఎవరైనా వచ్చి వాళ్ళ సమస్యల్ని చెప్పుకోవచ్చు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అదేదో అతీత శక్తులు కాదు, అందరూ సమానమే అని చెప్పాడు అనమాట. అలా అందరూ చేయాలి. ఇన్ఫాక్ట్ ప్రతి ఒక్క సీఎం కానీ ప్రతి ఒక్క పిఎం కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళ ఇళ్లలోకి కుదరకపోతే అట్లీస్ట్ ఎమ్మెల్యేల ఇళ్లలోకి, ఎందుకంటే మనం వాళ్ళని ఎన్నుకున్నప్పుడు మన ప్రజా సమస్యలు వినాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంది. సో చట్టం ముందు అందరూ సమానమే. అది ఇంకోటి కూడా చెప్తాను. డీజీపీ అంటే మన హైదరాబాద్ కి సంబంధించిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన తెలంగాణలో డ్రగ్స్ అనేవి అసలు ఉండవు, గంజాయి కానీ లేకపోతే ఇంకేదైనా డ్రగ్స్ కానీ అసలు ఉండడానికే వీల్లేదు, చట్టం అందరినీ సమానంగా శిక్షిస్తుంది అని చెప్పాడు. అంటే తప్పు చేసిన వాడు సెలబ్రిటీ అయినా సరే, మూవీ వాడైనా సరే, కామన్ మ్యాన్ అయినా సరే అందరినీ శిక్షిస్తుంది అని చెప్పారు. రీసెంట్గా ఒక 4 రోజులు 5 రోజుల ముందు చెప్పారు. మీరు ఒప్పుకుంటారా దాన్ని? సార్ ఏం సార్ వాళ్ళు సినిమా హీరోలు సార్, వాళ్ళని తీసుకొని సార్ గంజాయి డ్రగ్స్ అని అంటారా? కాదు కదా, తప్పు కదా. చట్టం ముందు అందరూ సమానులే. ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పాడు చట్టం ముందు అందరం సమానులే. అర్థమైందా? అది చట్టం ముందు అందరం సమానమే, ఆర్టికల్ 14. ఇందులో 2 యాంగిల్ ఉంటుంది. చట్టం అందరికీ ఒకేలా వర్తించాలి అని. ఇన్ఫాక్ట్ ఇది కొంచెం కష్టం లేండి, ఇది కొంచెం కష్టం. దీనికి కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకప్పుడు సీఎం వస్తున్నాడంటే అసలు ఆ ట్రాఫిక్ మొత్తం కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో, ఆ రాష్ట్రం మీకు తెలుసు నాకు తెలుసు, ఆ రాష్ట్రంలో సీఎం వస్తున్నాడు అంటే మొత్తం ఆ ఊరంతా లోపలే ఉండిపోవాలి, బయటికి రాకూడదు, పరదాలు వేసేస్తారు. హెలికాప్టర్లో పోతున్నా కూడా, అంటే ఏదైనా కానీ ఒక సీఎంని కలవడం చాలా కష్టం. కానీ ఇంకొక స్టేట్లో, అందుకోసమే పాలిటిక్స్ మనకు వద్దు కాబట్టి ఏ స్టేట్ నేను చెప్పట్లేదు, మీదే తెలుసుకోండి, తప్పు చెప్పకూడదు. ఇంకో స్టేట్లో మాత్రం డైరెక్ట్గా సీఎంనే మీరు పోయి కలిసి వినతి పత్రం ఇవ్వచ్చు. మరి ఒక రాష్ట్రంలోనేమో ఒకలా ఉంది, ఇంకో రాష్ట్రంలోనేమో ఇంకోలా ఉంది. ఒక రాష్ట్రంలో సీఎం నేను గొప్పవాడిని ఫీల్ అవుతున్నాడు, ఒక రాష్ట్రంలో సీఎం నేను మామూలు అందరి వాడిని అని ఫీల్ అవుతున్నాను. ఇక్కడ సీఎం గొప్పోడా సీఎం చెడ్డోడా అని చెప్పట్లేదు నేను. చట్టం అందరినీ సమానంగా కాపాడుతుందా లేదా? ఇప్పుడు ఒక నిరుపేద వ్యక్తి, సింపుల్ లాజిక్, ఒక నిరుపేద వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదనుకో వాడికేమో 2000 ఫైన్. ఒక సంపన్నుడు హెల్మెట్ పెట్టుకోలేదనుకో, అమ్మో వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాడు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు, వాడు నా మీద కేసేస్తాడు నేను కనుక వాడిని హెల్మెట్ పెట్టుకోలేదంటే అని చెప్పి వాడిని అడగకుండా గమ్మునుంటాడు. ఇలా చాలా చోట్ల ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి ఏంట్రా తప్పు చేసావు, పదా స్టేషన్కి వెళ్దాం పదా అని బెదిరిస్తారు. అదే ఒక ఎమ్మెల్యే కొడుకో, ఒక ఎంపీ కొడుకో, ఒక ఎమ్మెల్యేనో తప్పు చేశారనుకోండి, పోనీలేండి వాళ్ళతో మనం ఎందుకు లేండి అని పోలీసులు కూడా అంటారు. తెలుసా మీకు? అది సినిమాల్లో కూడా చూస్తుంటారు కదా కదా. వాడు ఎమ్మెల్యే కొడుకు, నేను ఎవరో తెలుసా, నా వెనకలు ఎవరున్నారో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా అమ్మ ఎవరో తెలుసా, పాపం వాడికి ఎవరికి తెలియదు, వాళ్ళ అమ్మ నాన్న వాడికి తెలియదు, అడుగుతుంటాడు అందరినీ, మా అమ్మ ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా, మా అన్న ఎవరో తెలుసా. సో అలాంటి వాడికి పోలీసులు కూడా అప్పుడప్పుడు భయపడుతుంటారు. ఎప్పుడు కాదు, ఎప్పుడో 100లో ఒకసారి. అలా ఉండకూడదు, అలా ఉండకూడదు అని చెప్తుంది ఆర్టికల్ 14లోనే 2వ భాగం. మొదటి భాగం ఏమంటుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానులే. 2వ భాగం ఏమంటుంది? చట్టం అందరినీ సరిగా అంటే ఒకేలా కాపాడుతుంది, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటాం. అర్థమైందా ఈ 14వ ఆర్టికల్? అందరికీ అర్థమైందండి 14వ ఆర్టికల్? అర్థం కాని వాళ్ళ చేతులు ఎత్తండి. ఏదండి? చెప్పండి. కొంచెం ఇప్పుడు చెప్పండి. చెప్పండి.
సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా సార్ తెలంగాణలో. సో అప్పుడు దళిత బంధు గాని లేకపోతే రైతు బంధు గాని పథకాలు అందించారు కదా సార్. అవును, అవును. ఇప్పుడు దీనిలో కొంతమందికి మీరు అన్నట్టుగానే కొంతమందికి అంటే ఆ ధన పేద భావనను చూసి ఇచ్చినటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి సార్. సో దీన్ని మరి చట్ట విరుద్ధం అనుకోవచ్చా? సార్ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే వాళ్ళే చట్ట విరుద్ధం కాదు. నైస్ క్వశ్చన్ అడిగారు, మంచి క్వశ్చన్. మీ పేరు? ఓకే, ఓకే, రైట్, కూర్చోండి. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దళిత బంధు అని చెప్పారు. దళిత బంధు 10 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళకేమో ఇచ్చాం, ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. మరి రాష్ట్రం అంతా ఇచ్చామా? ఇవ్వలేదు. రాష్ట్రం అంతా ఇవ్వలేదు. అంటే ఒకరినేమో బాగా కాపాడుతున్నాం, ఒకరినేమో సరిగా కాపాడట్లేదు. అంతేనా? ఇంకో 10 ఏళ్ళు పోతే ఇవ్వచ్చేమో, అది వేరే విషయం. బట్ అది మనకు ఒక నిమిషం టైం ఇవ్వండి. ఓకే, 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 రైట్. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, ఒకరికి మాత్రమే ఇస్తాను, అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయమ్మా అని అక్కడ మాత్రమే ఇస్తాను అనడం తప్పు. ఎవరికైనా ఒకేలా ఇస్తాను అనడం కరెక్ట్. మనం ఈ యాంగిల్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? చేయలేదు. అదే కదా అంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఏంటి, మీరు ఒకరికే ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు కదా, ఇప్పుడు అందరికీ ఇవ్వండి అంటుంది. మాకు 5 ఏళ్ళు ఇవ్వండి ఇస్తామని వీళ్ళు అంటున్నారు. సరే, ఆల్రెడీ 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు అంటున్నారు. సో అక్కడ మనం ఆర్టికల్ 14 అప్లై చేసినట్లయితే అందరూ సమానమైనప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరూ ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వాలి. ఆ ఒక్క నియోజకవర్గానికి ఇవ్వడం తప్పు. అది ఈక్వాలిటీ బిఫోర్ లా అవ్వదు. ఓకే, ఇప్పుడు మనము ఆ దళిత బంధు మంచిదా చెడ్డదా అని నేను డిస్కస్ చేయట్లేదు. ఇస్తే అందరికీ ఇవ్వండి, లేదా ఎవరికి ఇవ్వద్దు. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంకో లాజిక్ చెప్తాను. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళందరికీ, ఆడవాళ్ళకి ఫ్రీ టికెట్ అన్నాడు. తెలుసా మీకు అది? కానీ దానికి ఆధార్ కార్డు ఏదైనా ఉండాలి. అంటే మీరు తెలంగాణ వాళ్ళు అని చూపించుకోవడానికి ఆధార్ కార్డు ఏదైనా ఉండాలి, లేదా తెలంగాణ సిటిజన్లు అని చెప్పడానికి ఏదైనా ఉండాలి. ఇప్పుడు మగవాళ్ళందరూ వచ్చి లేదు 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 ఆడవాళ్ళకి ఎట్లా ఇస్తారు, అది అన్యాయము, ఈక్వాలిటీ బిఫోర్ లా వైలేట్ అవుతుంది, ఆడవాళ్ళకే ఇవ్వాలి మగవాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, అలాంటప్పుడు ఆ వాళ్ళకి కూడా తీసేయండి అని మీరు అడగారు అనుకోండి, అది ఆర్టికల్ 14 వైలేషన్ అవుతుందా లేదా? సింపుల్ గా ఆడవాళ్ళొక్కరికే ఇస్తే మగవాళ్ళు మనుషులు కాదా? మగవాళ్ళు బస్సులో ట్రావెల్ లేరా? సింపుల్ లాజిక్ చెప్పండి. మరి మగవాళ్ళకు కూడా ఫ్రీగా ఉండాలి కదా అట్లాంటప్పుడు. అప్పుడు మగవాళ్ళకు కూడా ఫ్రీగా ఇచ్చారనుకో, ఆర్టీసీ దివాలా తీస్తుంది. ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇచ్చి ఎవరికి ఇవ్వాలి, డబ్బులు పెట్టాలి ఎవరికి ఇంకా. సో అప్పుడు దానికి ఏం చెప్పారంటే, ఆడవాళ్ళు మన భారతదేశంలో కొన్ని వివక్షలకి గురవుతున్నారు. అది మొగుడు దగ్గర నుంచి కానీ, అమ్మా నాన్నల దగ్గర నుంచి కానీ, పిల్లల దగ్గర నుంచి కానీ, తండ్రి తల్లి దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, ఒక ఆడది సొంతంగా బతకాలంటే సొసైటీ నుంచి కానీ రకరకాల ప్రెషర్లు ఉన్నాయి. రైట్? ఇవన్నీ వాళ్ళు వివక్షతను గురవుతున్నారు కాబట్టి వాళ్ళని సమానం చేయడానికి వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తున్నాము అని చెప్పింది గవర్నమెంట్. తెలుసా మీకు అది? అంటే ఆడవాళ్ళని కొంచెం కించపరచడము, కొంచెం తక్కువ చూపు చూడడము, వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వలేకపోవడము. ఇప్పుడు సింపుల్ చెప్పండి, ఆడవాళ్ళు అమ్మ మీరు చెప్పాలమ్మా, మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన ఫ్యామిలీలో కానీ మగవాళ్ళకి ఇచ్చిన సమానమైన డబ్బులు మీకు ఇస్తున్నారా? హానెస్ట్గా చెప్పండి. మీ అన్నకో తమ్ముడికో లేదా అబ్బాయిలు మీరు చెప్పండి, మీకు ఇస్తున్న డబ్బులు మీ అక్కకో చెల్లికో సమానంగా ఇస్తున్నారా మీ పేరెంట్స్? హానెస్ట్గా చెప్పాలి ఆన్సర్. ఇవ్వట్లేదు కదా పేరెంట్స్ అయినా కానీ ఎవరైనా కానీ. ఎందుకు అంటే మన సొసైటీలో ఒక ఇది ఉందన్నమాట, ఆడవాళ్ళకి ఎంతెంత డబ్బులు ఎందుకు ఇస్తే చెడగొట్టినట్టు అవుతాం మనం, లేదా ఆడవాళ్ళకి అన్ని ఆపర్చునిటీస్ ఎందుకు,
వీళ్ళకి చదివిపీయడం ఎందుకు, ఇటువంటివన్నీ మన బుర్రలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఐడియాలజీ అనమాట. అది తీసేయాలి అంటే ఎక్స్ట్రా ఇవ్వాలి, ఎక్స్ట్రా ఇస్తేనే కానీ అది కుదరదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే రిజర్వేషన్లు ఇవ్వాలి. ఆడవాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే అప్పుడు వాళ్ళు మగవాళ్ళతో సమానంగా అవుతారు. మీకు ఒక లాజిక్ చెప్తాను. నిజామాబాద్లో జరిగింది, ఎప్పుడో కాదు, ఒక వారం ముందు జరిగింది. ఒక భార్య భర్తతో ఎప్పటి నుంచో గొడవ పడుతుందంట. ఊరు వెళ్ళడానికి డబ్బులు ఇవ్వట్లేదంట భర్త. ఇంకా భరించలేక వాడిని అదే వాడితోనే ఉంటుంది. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత, ఫ్రీ అని తెలిసిన తర్వాత వెంటనే రెండో రోజు కొట్టిన తర్వాత స్కీమ్ వచ్చిన రెండో రోజు వెళ్ళిపోయిందంట వాళ్ళ పుట్టింటికి, ఫ్రీ కదా అని చెప్పేసి. ఎప్పటివరకు రాలేదంట. పేపర్లో వచ్చింది, ఇది జోక్ కాదు, ఇది నిజంగా పేపర్లో వచ్చింది, వాట్సాప్ జోక్ కాదు, ఇది పేపర్లో వచ్చింది. అంటే ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినట్టే కదా, ఆడవాళ్ళు ఎంపవర్మెంట్ అవ్వడానికి ఈ రిజర్వేషన్ యూజ్ అవుతున్నట్టే కదా. అలా చూసుకోవాలి మనం. ఆర్టికల్ 14కి ఇది వైలేషన్ కాదు, ఓకేనా. ఈ గవర్నమెంట్ తెచ్చిన స్కీమ్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 14కి వైలేషన్ కాదు. మీకు అర్థమైందా? సో ఆర్టికల్ 14 ఒకసారి రిపీట్ చేయండి. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది బ్రిటిష్ నుంచి తీసుకున్నాము. ఈ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది అమెరికా నుంచి తీసుకున్నాం, ఓకేనా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఉందండి, ఇది మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి. రూల్ ఆఫ్ లా అంటే మనకు బ్రిటిష్ సంబంధించిన ఒక జడ్జి చెప్పాడు అనమాట, ఏవి డైసీ అని ఒకడు ఉంటాడు, ఆయన చెప్పాడు, ఓకే. రూల్ ఆఫ్ లా ఈయన ఏం చెప్పాడంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది రూల్ ఆఫ్ లాలో భాగము. అంటే చట్టం చేసినదే రూలు, చట్టం చేసిందే రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలా చెప్పొచ్చు అంటే రీసెంట్గా హైదరాబాద్కి దగ్గరలో ఒక ఫేక్ టోల్ బూత్ని కనిపెట్టారు. ఒక ఫేక్ టోల్ బూత్, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు టోల్ బూత్లు ఉంటాయి కదా, అక్కడ మనం డబ్బులు ఇవ్వాలి, ఓకేనా. టోల్ బూత్లో కొంతమంది ఏం చేశారు, అడ్డంగా ఒక టోల్ బూత్ వేసుకొని ఎవడికి నచ్చినంత వాడు తీసుకుంటూ ఉన్నాడు డబ్బులు. వచ్చే పోయే వెహికల్స్ నిజంగా టోల్ బూత్ అని డబ్బులు తీసుకుంటూ ఉన్నారు. ఇది గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు, అసలు ఇక్కడ టోల్ బూత్ ఉంది, ఇక టోల్ బూత్లో డబ్బులు తీసుకోండి అని గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు, కానీ వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, ఓకేనా. ఇప్పుడు హైకోర్టు అని చెప్పిందంటే ఆ టోల్ బూత్ తీసేయండి అని చెప్పింది, అసలు దానికి పర్మిషన్ లేదు తీసేయండి అని చెప్పింది. దాని అర్థం ఏంటి, గవర్నమెంట్ చెప్తే తప్ప నువ్వు ఎటువంటి రూలు క్రియేట్ చేయకూడదు. అంటే లేదా నువ్వు పెట్టుకున్న రూల్స్ గవర్నమెంట్ చెప్పినవి, ఒక లాలో ఉన్న రూల్స్ మాత్రమే నువ్వు పెట్టుకోగలవు తప్ప నీకు నచ్చిన రూల్ నువ్వు పెట్టుకోలేవు. నీ పర్సనల్కి పెట్టుకోవచ్చు, సొసైటీకి పెట్టలేవు. రూల్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లా. ఇప్పుడు మన స్ఫూర్తి జ్యోతి ఫౌండేషన్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఉంటాయి కదా. ఉంటేనే మన ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అవుతుంది, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ, బయట వాళ్ళైనా కానీ, మన ఇన్స్టిట్యూషన్ కానీ, బయట ఇన్స్టిట్యూషన్ కానీ, ఎక్కడైనా కానీ ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, అవునా. ఆ రూల్స్ ఎందుకోసము, మీ బాగు కోసము కదా, మీ బాగు కోసమే రూల్స్ పెడతారు, ఒక డిసిప్లిన్ ఉండడం కోసం. ఇప్పుడు ఈ రూల్స్ ఏమనొచ్చు, రూల్ ఆఫ్ జ్యోతి మేడం అనొచ్చా, మేడం పెట్టింది కాబట్టి. లేదా రూల్ ఆఫ్ ఫౌండేషన్ అనొచ్చా, లేదా రూల్ ఆఫ్ స్ఫూర్తి జ్యోతి ఇన్స్టిట్యూషన్ అనొచ్చా మనం కదా, అనొచ్చు కదా. ఇప్పుడు మేడం పెట్టిన రూల్స్, లేకపోతే ఇన్స్టిట్యూషన్ పెట్టిన రూల్స్, లేదా మీ సార్ పెట్టిన రూల్స్, ఇవి ఫాలో అవ్వాలి. అంతేగాని మీ ఫ్రెండ్ ఒక కొత్త రూల్ చెప్పాడు అనుకో, ఫాలో అవ్వక్కర్లేదు. అర్థమైందో దాని అర్థము, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అంటే మీ ఫ్రెండ్ మాట వినొద్దని చెప్పట్లేదు, నేను మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. అంత సింపుల్గా అర్థమైతే మీకు అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్ కదా, అది మనకు అర్థమవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్.
రూల్ ఆఫ్ లా అంటే నువ్వేమన్నా గవర్నమెంట్ చెప్తే వింటాను, నాకు మా మేడం చెప్తే వింటాను, నేను మా మేడం చెప్తే వింటాను, మా జ్యోతి మేడం చెప్తే వింటాను, లేదా మా సార్ చెప్తే వింటాను, అంతే. నువ్వు పక్కన వాళ్ళు చెప్తే వినాల్సిన అవసరం లేదు. నేను పాలిటీ చదువుకుంటాను, అదే లేదు ఎకానమీ చదువు అంటే నా ఇష్టం, నేను పాలిటీ చదువుకుంటాను, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. ఓకేనా? అది మన కాన్స్టిట్యూషన్లో చెప్తుంది. అది ఆర్టికల్ 14 కిందకు వస్తుంది. అర్థమైందా ఆర్టికల్ 14? సో అన్ని ఆర్టికల్స్లో ఆర్టికల్ 14 పెద్దది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఆర్టికల్ 12, 13, 14 ఈరోజు మనం చూసాం. ఓకేనా? సో మామూలుగా నేను క్లాస్ 10కే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను కొంచెం లేట్గా జాయిన్ అవడం వల్ల 10:30 వరకు అయింది. నాకు మళ్ళీ ఇప్పుడు 11:30కి ఇంకో క్లాస్ ఉంది. సో అర్థం చేసుకోండి. నేను మామూలుగా ప్రాబ్లం ఏంటంటే నా క్లాసెస్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు నా క్లాసెస్ ఉంటాయి. ఈవినింగ్ పూట నాకు 5:30, 6కి కొంచెం ఫ్రీ అవుతాను. కానీ 5:30, 6కి మీ క్లాసులు తీసుకోవడం కొంచెం కష్టం అంటున్నారు. ఐ మీన్ నాకు ఎందుకు ఒకసారి నేను మేడం కూడా అడుగుతాను, పాసిబిలిటీ ఉంటుందేమో. ఎందుకంటే ఇప్పుడు చీకటి అవుతుంది, ఒకటి కారణము. ఇంకోటి చలి కూడా ఎక్కువగా ఉంది. మేబీ ఆ కారణాల వల్ల, మేబీ ఇంకేదైనా కారణాల వల్ల నేను చెప్తాను. మార్నింగ్ ఏమో 8-5 మధ్యలో తీసుకోవాలనుకుంటే నాకు ఏదన్నా 2 గంటలు ఖాళీగా ఉంటుంది. కరెక్ట్. ఆ 2 గంటల్లో మీకు ఖాళీగా ఉండి, నాకు ఖాళీగా ఉండి, ఆ టైం అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. కానీ ప్రతిరోజు 6 తర్వాత మాత్రం నేను ఖాళీ. 6 తర్వాత 5:30 నుంచి 6 తర్వాత నేను ఖచ్చితంగా ఖాళీ ఉంటాను. ఆ టైంలో అయితే నేను ప్రతిరోజు ఒక క్లాస్ తీసుకోగలను. అండ్ ఇంకోటి, నేను మీకు ఇదివరకు చెప్పినట్టుగా ఆ ఆడియోస్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకొక గంటలో మీకు అవన్నీ మీ మీ యొక్క వాట్సాప్‌లో నేను పెట్టేస్తాను. ఆర్డర్‌లో ప్రకారం పెట్టేస్తాను. సో నేను ఒకసారి మేడంతో మాట్లాడి, మేడంతో మీ సార్‌తో కూడా ఒకసారి మాట్లాడి టైమింగ్స్ అనేది నేను కొంచెం అడ్జస్ట్ చేసి నేను చెప్తాను. ఓకేనా? చెప్పండి. చెప్పండి. మీ డౌట్ చెప్పండి. గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది. అవును. రైతు బంధు గాని, దళిత బంధు గాని. అవును. చాలా స్కీమ్స్ పెడుతుంది. ఇలాంటివి పెడుతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ చేసి చట్టరీత్యా నేరం కిందకి వస్తుందా లేదా? వాయిస్ వినిపించట్లేదు, ఇంకొకసారి ఎవరైనా చెప్తారా? సార్, అబ్బాయి ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు దళిత బంధు, రైతు బంధు ఇవి ఉన్నాయి కదా, ఇవి స్కీమ్స్ కిందకి వస్తాయా, చట్టాల కిందకి వస్తాయా? ఇవి చట్టాలు అనేటివి ఎవ్రీ 5 years ఒకసారి చేంజ్ చేసుకోవచ్చా, లేకుంటే ఇది స్కీమ్ అంటారా, చట్టం అంటారా? అది ఇన్ఫాక్ట్ చెప్పాలి అంటే కరెక్ట్, నిజమే, అర్థమైంది. థ్యాంక్ యూ. ఇది స్కీమ్ కిందకి వస్తుంది. ఫస్ట్ చట్టాలు అంటే దీన్ని చట్టం చేయొచ్చు కూడా. ఒక చట్టం తయారు చేశారనుకోండి, ఈ గవర్నమెంట్ ఉన్నా నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రాని, దాని తర్వాత మళ్ళీ కేటీఆర్ గవర్నమెంట్ రాని, దాని తర్వాత బీజేపీ గవర్నమెంట్ రాని, దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాని, ఎంతమంది వచ్చినా సరే చట్టం చేశారంటే ఫాలో అవుతూనే ఉండాలి. కానీ రైతు బంధు చట్టం చేయలేదు. ఓకేనా? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు బంధు చేయదు, అది వేరేదేదో చేస్తుంది, వేరేది చేయొచ్చు. చెప్పండి. అంటే ఇప్పుడు చట్టం అంటే ఓన్లీ స్టేట్ వైజ్ గా ఉంటుందా, లేదా ఇండియా వైజ్ గా ఉంటుందా? మొత్తం అన్ని 2 రకాల చట్టాలు ఉంటాయి. ఒకటి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాల్లో ఉండే చట్టాలు స్టేట్ యాక్ట్ అంటాం దాన్ని. ఇండియా మొత్తానికి వర్తించే చట్టాలు సెంట్రల్ యాక్ట్ అంటాం దాన్ని. ఈ సెంట్రల్ యాక్ట్ అక్కడ బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్, అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చేస్తుంది. ఇక్కడ స్టేట్ లో చేసిన యాక్ట్ ఈ స్టేట్ వాళ్ళకే పనికొస్తుంది, అక్కడ చేసిన యాక్ట్ ఇండియా మొత్తం పనికొస్తుంది. ఇప్పుడు సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ కి నచ్చినప్పుడు దాన్ని వాళ్ళు బ్రేక్ చేసుకోవచ్చా? లేదు, చేయకూడదు. సెంట్రల్ యాక్ట్ ఏదైనా చేస్తే, సెంట్రల్ యాక్ట్ చేసింది, అది స్టేట్ గవర్నమెంట్ కి నచ్చలేదు, కానీ ఫాలో అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. కావాలంటే దానికి తగినట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కానీ ఓవరాల్ గా నాకు ఈ చట్టం వద్దు. ఇప్పుడు జిఎస్టి అనేది ఉంది, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని ఉంది. మనం ఎక్కడికైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు 5% ట్యాక్స్ కడతాము. ఏదైనా రాష్ట్రం నాకు నచ్చలేదు, నాకు జిఎస్టి నచ్చలేదు, నేను పాత వ్యాట్ ట్యాక్స్కి వెళ్తాను అంటే, సర్వీస్ ట్యాక్స్కి వెళ్తాను అంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇవన్నీ కూడా అంటే మనకు యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని ఉంటాయి అనమాట. యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ గవర్నమెంట్ మనకు చట్టాలు చేయొచ్చు, స్టేట్ లిస్ట్ లో ఉన్న వాటి మీద స్టేట్ గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఉంది,
లా అండ్ ఆర్డర్ ఉంది, లేదా చిన్న చిన్న మైన్స్ అండ్ మినరల్స్ ఉంది, లేదా రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, వీటన్నిటి మీద రాష్ట్రాలు చట్టాలు చేసుకుంటాయి. అలా కాకుండా మిలిటరీ ఉంది, లేకపోతే ఇంకేదైనా కమ్యూనికేషన్స్ ఉంది, అటువంటి వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేసుకుంటాయి. అది అందరూ ఫాలో అవ్వాల్సిందే. సార్ చెప్పండి. ఇందాక మీరు చెప్పారు కదా సార్, అంటే ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక కామన్ మ్యాన్ కి అది నచ్చినప్పుడు తను సుప్రీంకోర్టుకి వెళ్తే అది తీసేస్తారు అని చెప్పారు కదా. నచ్చినప్పుడు కాదు, ఫండమెంటల్ రైట్స్ కి వైలేట్ అయినప్పుడు. ఓకే. అంటే ప్రాథమిక హక్కులు, నా హక్కుల్ని కాలదోస్తున్నప్పుడు ఆ చట్టాన్ని కూడా తీసేయచ్చు. నేను అదే డౌట్ వచ్చింది సార్. అది ఇప్పుడు సెంట్రల్ ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ స్టేట్ కి అది ఆ చట్టం అనేది ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవుతే దాన్ని వాళ్ళు ఏమన్నా అంటే ఎవరైనా కానీ, మీరైనా కానీ, నేనైనా కానీ, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది, ఆ చట్టము నా ప్రాథమిక హక్కులకి వ్యతిరేకంగా ఉన్నాయి, అప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సుప్రీంకోర్టు దాన్ని తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని తీసేశారు కూడా. రైట్. సో మనం నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాము. అందులో నేను మీకు ఆడియోలు పంపిస్తాను. ఈ వీడియో రికార్డింగ్ కూడా మీకు పంపిస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.